అందుకని బయట చాలామంది వెయిట్ చేస్తున్నారు ప్రజలందరూ, వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఇప్పటికే లేట్ అయింది, ప్రోగ్రామ్ చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అయింది కదా, డిస్ట్రిక్ట్ వైడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్. దాని మీద మీరు కొంచెం ఫోకస్ పెట్టండి, అందరికీ ఇంకా మంచి జరుగుతుంది. సో ఇటీవల ఎర్రవారి పాలెం పోలీస్ స్టేషన్లో ఎలమంద గ్రామంలో జరిగిన సంఘటనపై కేసు విచారణ పూర్తి అయింది. ఈ కేసు పూర్తిగా విచారించిన తర్వాత ఇందులో ఒక జువెనైల్ అబ్బాయిని అదుపులో తీసుకొని ఫర్దర్ ఎంక్వైరీ చేసిన తర్వాత కేసు విచారణ పూర్తి అవ్వడం జరిగింది. కేవలం అమ్మాయి స్నేహితుడు ఇద్దరు కలిసి ఈ కేసులో దర్యాప్తు తెలియదు. ఇద్దరు కూడా ఒకే స్కూల్లో ఒకే తరగతిలో చదువుతున్నారు, క్లాస్మేట్స్, అదే ఊరికి సంబంధించిన అబ్బాయి. వారి మధ్య స్నేహం ఉంది. కేవలం పథకం ప్రకారం ముందు మాట్లాడుకున్నట్లుగా వారిద్దరు కలిసి మాట్లాడుకోవాలని ఈవినింగ్ వాళ్ళు మాట్లాడుకున్న సమయంలో లేట్ అవ్వడం వలన వీళ్ళ అమ్మ నాన్న వెతుకుంటూ రావడం, ఏం చెప్పాలో అనే ఒక భయంతో అప్పటికప్పుడు వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని అమ్మాయి చెప్పిన మాటలు తప్ప ఇక్కడ ఎటువంటి అఫెన్స్ జరగలేదు. అత్యాచారం జరగడం కానీ లేదా ఒక మోటార్ సైకిల్లో ఇద్దరు వచ్చి అడ్డగించి దాడి చేశారు, మత్తుమందు తాపించారు అని ఏదైతే ఆ అమ్మాయి ముందే ప్లాన్ చేసుకొని వాళ్ళ అమ్మ నాన్న చెప్పింది తప్ప ఇక్కడ ఫర్దర్ అఫెన్స్ అనేది ఎక్కడ విచారణలో డిటెక్ట్ అవ్వలేదు. క్లియర్గా ఎవిడెన్స్ అమ్మాయి వాళ్ళ స్నేహితుడు యొక్క ఐడెంటిటీని చెప్పడానికి భయపడి ఆ అబ్బాయిని రక్షించాలనే ఒక రీజన్తో అప్పటికప్పుడు ఈ కట్టుబద్దాల్ని వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పడం జరిగింది. వాళ్ళ అమ్మ నాన్న భయపడి ఇమీడియట్గా పిఎస్సికి తీసుకెళ్ళడం, తర్వాత జరిగిన సంఘటన అంతా కూడా మీరు గమనించారు. ఫర్దర్ మళ్ళీ మెటర్నిటీ హాస్పిటల్ తీసుకెళ్ళడం, అక్కడ మెడికల్ ఎగ్జామినేషన్ చేయడం అన్నీ కూడా చేశారు. అమ్మాయి యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి, తర్వాత తగిన నిర్ధారణ చేయడానికి, పూర్తిగా విచారించడానికి చాలా సమయం పట్టింది. అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత కేవలం మన స్నేహితుడి యొక్క ఐడెంటిటీ చెప్పడానికి భయపడి కేవలం అమ్మాయి ఈ విధంగా చెప్తుంది. ఇందులో ఎటువంటి అఫెన్స్ జరగలేదు, కానీ అమ్మాయి మైనర్ అవ్వడం, అబ్బాయి కూడా మైనర్ జువెనైల్ జస్టిస్ కింద ఉండడం వల్ల అబ్బాయిని అదుపులో తీసుకుని ఇప్పుడు జువెనైల్ జస్టిస్ పంపడం జరుగుతుంది. తర్వాత జరిగిన సంఘటనలో ఇమ్మీడియట్గా ఈ కేసు ఖచ్చితంగా జరిగిన వెంటనే బాగరాపేట ఇన్స్పెక్టర్ కానీ, ఎస్ఐ కానీ, అక్కడున్న మహిళా కానిస్టేబుల్ కానీ ఇమ్మీడియట్గా ఆల్మోస్ట్ 20 minutesలో అక్కడికి 25 కిలోమీటర్ ఉంటుంది, అది 20-25 minutesలో రష్ అప్ అవ్వడం జరిగింది. ఫిజికల్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి మళ్ళీ హెల్త్ సెంటర్ తీసుకురావడం జరిగింది. కానీ ఇందులో పోలీసు వారికి దర్యాప్తు చేయడానికి ఎటువంటి సమయం ఇవ్వకుండా తెలిసిన విషయాన్ని ఎవరికి వారు ఆపాదించుకొని సోషల్ మీడియా అభ్యర్థులు మాట్లాడడం ఇది సబబు కాదు. మైనర్ గారి విషయంలో అసలు సబబు కాదు. సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం వారి యొక్క ఐడెంటిటీని కానీ ఇది కూడా బయటికి రివీల్ చేయకూడదు. కానీ అటువంటి సమయంలో తర్వాత జరగబోయే కేసులు కొంతవరకు పోలీసు వారికి తగిన సమయం ఇచ్చి తప్పకుండా ఏం జరిగింది అని వారి ద్వారా తెలుసుకుంటే బాగుంటుంది. ఒకసారి సోషల్ మీడియాలో ఒక డైరెక్షన్లో వెళ్ళిన తర్వాత దాన్ని మళ్ళీ రికవర్ చేయడం అనేది చాలా సమయం పడుతుంది. కాబట్టి మీడియా అందరి ద్వారా పోలీసు వారికి ప్రజలు మిగతా వాళ్ళు దర్యాప్తుకు సహకరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చింది, ఫైనల్ రిపోర్ట్ అవన్నీ కూడా అమ్మాయి అవి కూడా దర్యాప్తులో తెలియదు. ఏంటంటే ఈఎంఐఏ తన గాజుతో ఇంజూరీ చేసుకుందని చెప్పి చెప్పడం జరిగింది. సీన్ ఆఫ్ ఆఫెన్స్ లో కొన్ని శాంపిల్స్ కూడా సేకరించారు.
అటువంటివేమీ ఇప్పటివరకు ఆధారాలు చెప్పలేదు. అమ్మాయి క్లియర్ స్టేట్మెంట్ అనేది రికార్డ్ చేయడం జరిగింది. తర్వాత జరిగిన దర్యాప్తులో కూడా కేసు పూర్తిగా విచారణ ఇదే జరిగింది. అన్ని రిపోర్ట్స్ తీసుకోవడం జరిగింది. వాటిని అన్నింటినీ కూడా కోర్టు సబ్మిట్ చేయడం జరిగింది. అమ్మాయి దాని మీద ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదంతా కూడా అమ్మాయి తర్వాత దర్యాప్తులో కేవలం ఆ అమ్మాయి కనిపించిన కట్టుకథ మాత్రం. నిజంగా అమ్మాయికి మత్తు మందు తాపిస్తుంటే ఖచ్చితంగా ఆ మెడికల్ టెస్ట్లో బ్లడ్ టెస్ట్లో ఖచ్చితంగా ఇవన్నీ కూడా రావాల్సిందే. అదే చెప్తున్నా. అందుకే పోలీసు వారికి ఎటువంటి సమయం ఇవ్వకుండా దర్యాప్తు కోసం సమయం ఇవ్వలేదు. అండ్ ఇమీడియట్గా సోషల్ మీడియాలో రకరకాలుగా వదంతులు వ్యాపింపజేయడం ఆ రోజు నేను చెప్పడం జరిగింది. తగిన సమయం పోలీసు వారికి దర్యాప్తు చేయడానికి ఇవ్వమని చెప్పి కూడా ఇప్పుడు కూడా రాబోయే కేసెస్లో కూడా తొందరపడి సోషల్ మీడియాలో ఒక ప్రచారం చేసి దుష్ప్రచారం చేయడం తప్పని చెప్తున్నాను. సార్ అమ్మాయి తండ్రి మాట్లాడున్నాడు, మీడియా మాట్లాడున్నాడు, అక్కడ మీద కేసు పెట్టాల్సిన అమ్మాయి తండ్రి కూడా మాట్లాడున్నాడు. మా ఊరు శిక్ష వేయాలి, మా అమ్మాయి పొదల్లో ఇబ్బంది పడుతుంది అని చెప్పి అతనే మాట్లాడున్నాడు. అదైతే మా దృష్టికి రాలేదు. వీడియో సార్ అన్ని విషయాలు చూస్తుంది సార్. ఆ విషయం కూడా చూస్తుంటే బాగుంటుంది. ఓవరాల్ గా చూస్తే ఆ అమ్మాయి అత్యాచారం చేసినాడు అని చెప్పి అతను మాట్లాడుతున్నాడు. తర్వాత ఏమంటే ఎక్కడ ఉంది సార్? అయితే ఇప్పటి వరకు అబ్జర్వ్ చేయలేదు, మేమైతే అబ్జర్వ్ చేయలేదు. తప్పకుండా ఇవ్వండి, మీరు తప్పకుండా అవి అందించండి. తప్పకుండా చేస్తారు. వాళ్ళ ఫాదరే వచ్చి మీడియా ముందు ఆ రోజు హాస్పిటల్ దగ్గర చెప్పడం జరిగింది కదా. 20 గంటల తర్వాత సార్ ముందు బిఫోర్ వేరే ఉంది, ఆఫ్టర్ వేరే ఉంది. ఇవ్వండి, మీరు అది మీడియా పోలీసు వారికి అందించండి. సార్ మీరు వచ్చిన తర్వాత మార్పు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఎప్పటికప్పుడు కేసులు చేయిస్తారు. దీంట్లో కూడా విచారణ పూర్తి, కానీ మిమ్మల్ని టార్గెట్ చేస్తూ సముద్రం దాటినా సరే ఎస్పీని వదిలిపెట్టమని చెప్పి ఇందాకనే మిమ్మల్ని అడిగాను. కేసు సంబంధించి అడుగుతున్నాం. అంటే దీనికి ఏ విధంగా నేను ఒక ఆల్ ఇండియా సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్ సంబంధించిన అధికారిని. నేను నేటివ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అనంతపూర్ జిల్లా. నాకు వెంకటేశ్వర స్వామి దగ్గర సర్వీస్ చేయాలని ఒక మంచి ఆశతో ఇక్కడికి రావడం జరిగింది. ప్రభుత్వం నన్ను ఇక్కడ అపాయింట్ చేసింది. నేను తప్పకుండా చట్ట ప్రకారం ఉద్యోగం జరుగుతుంది. సార్, గతంలో పోలీస్ యూనియన్లు గతంలో ఏదైనా ఒక అధికారిని విమర్శిస్తే వీసాలు ఇవ్వడము, తొడలు కొట్టడం లాంటి వ్యవహారాలు చేస్తుంది. ఇప్పుడు ఇలాంటి బీజేపీని కానీ మీ మీద కానీ విమర్శలు చేసిన కనీసం స్పందించడం. అందుకే నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. కేవలం ఈ కేసు విచారణ పూర్తయిందని చెప్పడానికి మిమ్మల్ని ఇక్కడ పిలవడం జరిగింది. తప్పకుండా చట్ట ప్రకారం నా విధి నేను నిర్వర్తిస్తాను. ప్రభుత్వ యంత్రాంగానికి అండగా ఉంటామని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. అంటే ఇలాంటి విమర్శలు మీరు ఏ విధంగా తీసుకుంటారు సార్? అంటే తెలంగాణ తీసుకొచ్చాము అంటే అలాంటి మాటలు ఏ విధంగా సార్? ఇప్పటి వరకు సోషల్ మీడియాకి సంబంధించి అరెస్ట్ అయ్యారు. అన్నీ కూడా చట్ట ప్రకారమే మేము విధులు నిర్వహించడం జరుగుతుంది. గత వారం రోజులుగా తిరుపతి పట్టణంలో అన్ని సబ్ డివిజన్ల హెడ్ క్వార్టర్స్లో, అన్ని ఇంపార్టెంట్ కాలేజెస్లో ఒక సైబర్ ఎక్స్పర్ట్ పిలిపించి ఈ సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని విద్యార్థులకి పూర్తిగా ఒక అవగాహన కల్పించాలి. వాళ్ళు మొబైల్స్ ఏ విధంగా వాడుతున్నారు, యాప్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేస్తున్నారు, వాటి వలన వచ్చే ఇబ్బందులు ఏంటి, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమం ఏర్పాటు చేయాలి. రైట్ ఫ్రమ్ మండే 4వ తారీఖు నుండి ఈరోజు వరకు ప్రతిరోజు ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు ఇంపార్టెంట్ కాలేజెస్లో రైట్ ఫ్రమ్ గూడూరు, మా సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్స్ అన్నీ కూడా పుత్తూరు, గూడూరు అండ్ తిరుపతి, తర్వాత చంద్రగిరి, శ్రీకాళహస్తి అండ్ శ్రీ సిటీ అన్ని చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు లార్జ్ స్కేల్లో గౌరవ కలెక్టర్ గారి సహకారంతో, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో అన్ని స్కూల్స్కి లింక్ ఏర్పాటు చేసి జూమ్లో 8th క్లాస్ నుండి ఇంటర్ వరకు అన్ని స్కూల్స్కి జూమ్లో దాదాపు 50 నుండి 60 వేల మంది స్టూడెంట్స్తో మనం ఈరోజు ఏదైతే
ఎదుర్కొంటున్నామో సమాజంలో, ముఖ్యంగా క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్ అండ్ గర్ల్ చైల్డ్, చిన్నపిల్లల్ని ఏ విధంగా వీళ్ళు కొంతమంది తమ దగ్గర ఉన్న వాళ్ళే, నమ్మిన వాళ్ళే వారిపై అటెంప్ట్ చేస్తారు, వారికి అవగాహన కల్పిస్తూ, అదేవిధంగా గాంజా మరియు డ్రగ్స్కి వ్యతిరేకంగా ఎటువంటి చట్టాలు ఉన్నాయి, ఏ విధంగా మీరు సమాజానికి తెలియజేయాలి, మీ తల్లిదండ్రులకు తెలియజేయాలి, సైబర్ క్రైమ్స్కి మనం లోన్ అవ్వకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా రైట్ స్టూడెంట్స్ ఏంటి అందరికీ తెలియజేయడం జరిగింది. మీడియా ద్వారా ఇంకా ఎక్కువ పబ్లిసిటీ చేసి దీన్ని ఒక మూమెంట్గా తీసుకెళ్ళాలి మనం. తద్వారా మనం ఈ 3 ఏవైతే మనం ఎదుర్కొంటున్నామో ఈ సమస్యల మూడింటిని మనం ఏదైనా మనం అనుకుంటే సాధించనిది ఏముండదు. కాబట్టి సమాజం నుంటే మార్పు రావాలి. గర్ల్ చైల్డ్ విషయంలో అయితేనేమి, డ్రగ్స్ అయితేనేమి, సైబర్ అయితేనేమి. ఒక ఉద్యోగం ఊరికి అయితే రాదు. మీకు ఉద్యోగం ఇస్తామంటే పక్కన అడగాలి, ఇది ఉద్యోగం వస్తుందా లేదా, లింక్ క్లిక్ చేయడం కాదు. అదేవిధంగా అన్నెసెసరీ వీడియో కాల్స్ వస్తుంటే మనం ఓపెన్ చేయకూడదు. లేదా ఓటీపీ అడిగినప్పుడు కొంచెం ఆలోచించి ఫ్రెండ్తో మాట్లాడితే ఆ ఓటీపీ తెలుస్తుంది. సో ఇలాంటివన్నీ కూడా మనం అందరికీ సొసైటీకి తెలియజేస్తే తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ సైబర్ క్రైమ్ని, డ్రగ్స్ని, తర్వాత వీటిని కూడా పూర్తిగా మనం ఎదుర్కోగలం. దాని గురించి ఒక మంచి అవగాహన కార్యక్రమం తిరుపతిలో ఏర్పాటు చేయడం జరిగింది. మీ ద్వారా ఇంకా ప్రజలకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సార్, ఇది ఓన్లీ ఇప్పుడు ఈ టర్మ్ రెగ్యులర్ ప్రాసెస్ చేస్తాం, ఫ్యూచర్లో చేస్తాం. ఇది పెద్ద రెవెన్యూ ఏరియా మీద 6 months కూడా ఇది పెద్ద ఇష్యూ కూడా కాదు. కలెక్టర్ గారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఒప్పుకుంటే హాఫ్ డే ప్రోగ్రామ్ ఇది. కాలేజీల దగ్గరికి పెట్టే అవకాశం ఉంది. కాలేజీలో ఇప్పుడు పెట్టాం కదా ఆల్రెడీ. మన దగ్గర పెట్టాము. జిల్లాలో ఉన్న అన్ని కాలేజీలకి తీసుకోవడం జరిగింది. ఫ్యూచర్లో ఇంకా రాజస్థాన్లో పెట్టాం. సార్, ఈ సైబర్ క్రైమ్ సంబంధించి ఎక్కువగా వస్తూ ఉన్నాయి సార్ కంప్లైంట్, లార్జ్ ఫైల్స్ ఎక్కువ చేస్తున్నాం. ఎంత మేర జరుగుతుంది, ఏ స్థాయిలో జరుగుతుంది సార్? కేసెస్ ఖచ్చితంగా అన్ని రిజిస్టర్ చేయడం జరుగుతుంది. దాంట్లో మీరు కేసు రిజిస్టర్ చేసే టైం, అఫెన్స్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా మీరు రిజిస్టర్ చేయగలిగితే, మీరు ఈ టోల్ ఫ్రీ నెంబర్లో ఇమ్మీడియట్గా రిజిస్టర్ చేయగలిగితే తప్పకుండా కొంతవరకు ఆ డబ్బుని హోల్డ్ చేయగలుగుతాము. తర్వాత ఇన్వెస్టిగేషన్లో కోర్టు ద్వారా ఆ డబ్బులు కూడా వెనక్కి పెట్టడం జరుగుతుంది. సార్, క్రోర్స్ ఆఫ్ రూపీస్ అన్ని కూడా ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా జరుగుతున్నాయి, ఫ్రాడ్ జరుగుతుంది. ఇప్పటి వరకు మన తిరుపతి జిల్లా ఎంత మేరకు డేటా కరెక్ట్గా తీసుకొని చెప్పడం జరుగుతుంది.